హలో ఎవ్రీవన్, మనకు సిపిసిఎల్ స్టాండ్స్ ఫర్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఒక ఐఓసిఎల్ యొక్క ఏజెంట్ కంపెనీ. దీని నుంచి మనకు రిక్రూట్మెంట్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ అనేది అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్. రిఫైనింగ్ కెపాసిటీ 10.5 మిలియన్ టన్ MMTPA లొకేటెడ్ ఇన్ చెన్నై, తమిళనాడు. మనకు వేకెన్సీస్ వచ్చేసరికి పొజిషన్ కోడ్ సిపిసిఎల్ 01 నుంచి సిపిసిఎల్ 16 వరకు అయితే ఉన్నాయి. ఇందులో వేరియస్ కేటగిరీస్లో ఇచ్చారన్నమాట. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 4, ప్రొడక్షన్ ట్రైనీ కేటగిరీ 1, కేటగిరీ 2. అలా మనకు ప్రొడక్షన్లో జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ QC ట్రైనీ అని, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెక్ ట్రైనీ కేటగిరీ 1, కేటగిరీ 2, ఎలక్ట్రిక్ ట్రైనీ కేటగిరీ 1, కేటగిరీ 2, ఇన్స్ట్రుమెంట్ ట్రైనీ కేటగిరీ 1, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ P&U మెక్ కేటగిరీ 1, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ P&U ఎలక్ట్రిక్ కేటగిరీ 1, F&S ట్రైనీ F&S కేటగిరీ 1. ఇందులో మనం కేటగిరీ 1, 2 అనేది ఏంటంటే మనకి ఇక్కడ ట్రైనీ పోస్ట్ కోడ్ విత్ జస్ట్ ట్రైనీ అనేది అయితే మనకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ట్రైనీ పక్కన కేటగిరీ 1 ఉంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. కేటగిరీ 2 ఉంటే క్యాండిడేట్ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇలా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సపరేట్ పొజిషన్స్ ఇచ్చారు, వేకెన్సీస్. ఫ్రెషర్స్కి కూడా మనకు దీంట్లో వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. డీటెయిల్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు కరెంట్ వేకెన్సీస్ అండ్ బ్యాక్లాగ్ రెండు కలిపి ఇచ్చారు. టోటల్గా చూసుకుంటే మనకు టోటల్ పోస్టులు వచ్చేసరికి 73 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 33, SC 16, ST 1, OBC 13, EWS 7, OBC 2, SC 1. ఇవి రెండు OBC SC మళ్ళీ వచ్చినాయి బ్యాక్లాగ్ వేకెన్సీస్లో. సో కేటగిరీ వైజ్గా మనం చూసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ చూద్దాం ఒకసారి. ఆపర్చునిటీ ఫర్ ఉమెన్ అంటే ఇందులో డైరెక్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పర్ పెట్రోలియం యాక్ట్ 1934 ఇలాంటి హజార్డస్ గ్యాస్ హ్యాండ్లింగ్ ఏరియాస్లో ఉమెన్స్కి అయితే ఆపర్చునిటీ అయితే ఉండదు అన్నమాట. No woman is permitted to work in or allowed to enter any building in which the generation of gas from any dangerous petroleum as defined in Petroleum Act 1934. Women candidates will not be considered for vacancies in production and also against the cadres or work areas that require shift operations. If any worker perform work from requirements and availability, చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి ఉమెన్స్కి అయితే. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ జోన్స్ ఎక్కడైతే గ్యాస్ హ్యాండ్లింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మనకు ఉమెన్ని ఎంగేజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి, సేఫ్ కాదని చెప్పి, అండ్ సో ఉమెన్స్ని రౌండ్ ద క్లాక్ అంటే షిఫ్ట్ వైజ్గా మనం అలాట్ చేయలేం డ్యూటీస్, కాబట్టి చాలా రేర్ ఆపర్చునిటీస్ ఉంటాయని మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ స్పెసిఫిక్ ఈ పోస్ట్ జూనియర్ క్వాలిటీ అనలిస్ట్కి వచ్చేసరికి జూనియర్ క్వాలిటీ అనలిస్ట్ QC ట్రైనీ ఆర్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్ ట్రైనీ కేటగిరీ 1, కేటగిరీ 2, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్. డిజబిలిటీస్ ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి లిమిట్స్ అనేటివి మెన్షన్ చేయడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ క్రూషియల్ డేట్ వచ్చేసరికి February 1. అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ పొజిషన్ కోడ్స్ 3, 7, 10 ఆర్ 30 years అండ్ ఫర్ రిమైనింగ్ పోస్ట్ 26 years. 3, 7, 10 పోస్టులు వచ్చేసరికి ఇవి కేటగిరీ 2 కిందకి వచ్చేటి. అంటే విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్లో ఉండడం అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years ఇచ్చారు. మిగతా పొజిషన్స్కి అయితే 26 years ఉంది. రిలాక్సేషన్ వచ్చేసరికి SC STకి 5 years, OBCకి 3 years, PWD వాళ్ళకి 10 years, PWDలో SC ST వాళ్ళు ఉంటే 15 years ఉంటుంది. జనరల్ వాళ్ళకి 10 years, OBC వాళ్ళకి 13 years, SC ST వాళ్ళకి 15 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి టు ఎక్స్టర్నల్ రన్డ్ బై దెమ్ ఇన్ ఆల్మోస్ట్ ప్లస్ అన్ అడిషనల్ పీరియడ్ ఆఫ్ 3 years సబ్జెక్ట్ మ్యాక్సిమం 50 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే 50 years వరకు ఇచ్చారు లిమిట్. సో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ కేటగిరీ 1, కేటగిరీ 2. వీటికి చూసుకుంటే మనకు గ్యాస్ జోన్స్ కాబట్టి ప్రొడక్షన్ అనేది కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వర్తిస్తుంది.
So 3 years diploma in chemical or petroleum or petrochemical engineering or technology, or BSc with chemistry as a major subject from recognized institute with 60%. సో ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ దానికి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. కేటగిరీ 1 పోస్ట్కి వచ్చేసరికి 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఇక్కడ అడిగింది రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంటిన్యూస్ ప్రాసెస్ యూనిట్స్ ఆఫ్ రిఫైనింగ్ కానీ, కెమికల్ కానీ, పెట్రోకెమికల్ కానీ, ఫర్టిలైజర్ గ్యాస్ కానీ, ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, హీట్ ఎక్స్చేంజర్స్ ఏవైతే రిలేటెడ్ ఫీల్డ్లో ఫైర్ హీటర్స్ కానీ, ఎక్స్చేంజర్స్ కానీ, పంప్ అండ్ కంప్రెసర్స్ కానీ, డిస్టిలేషన్ కాలమ్స్ కానీ, రియాక్టర్స్ కానీ, హై ప్రెషర్ వెజిల్స్ కానీ, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ, కూలింగ్ టవర్స్లో కానీ, ట్యాంక్ ఫామ్లో కానీ, ప్రెషరైజ్ స్టోరేజ్ బుల్లెట్స్ కానీ, పంప్ హౌస్ కానీ, ఇలాంటి వాటిలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. కేటగిరీ 2 వచ్చేసి 3 years వాళ్ళకి. అలా మనకు ప్రతి దాంట్లో మెకానికల్లో కేటగిరీ 1 కేటగిరీ 2 ఉంది, ఎలక్ట్రికల్ కేటగిరీ 1 కేటగిరీ 2 ఉంది. మెకానికల్కి ఎలక్ట్రికల్కి అయితే మనకు సేమ్ ఏవో ఎనీ లార్జ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసినా కానీ అది వర్తిస్తుందని చెప్పారు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ P&U మెకానికల్కి వచ్చేసరికి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి. మినిమం 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ ఇన్ రొటేటింగ్ షిఫ్ట్స్ ఆఫ్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అదర్ యూటిలిటీ సచ్ as DM ప్లాంట్ కానీ, కూలింగ్ టవర్ కానీ, రిఫైనరీ కానీ, పెట్రోకెమికల్ కానీ, ఇలా మనం ఇవి చూసుకుంటే P&Uలో మనకు 1 year షిఫ్ట్స్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. P&Uకి వెళ్ళేటప్పుడు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్కి వచ్చేసరికి మెట్రిక్ ప్లస్ సబ్ ఆఫీసర్స్ కోర్స్ ఫ్రమ్ NFSC నాగ్పూర్ దీని నుండి ఆర్ ఈక్వలెంట్ అంట. దీనికైతే మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదు. దీంట్లో కేటగిరీ 1 వచ్చేసరికి మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీలో ఉండాలంట. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ విత్ సర్టిఫికేట్ ఇన్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ ఏ బోర్డ్ ఆన్ అన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఎవరైతే 10th class నుండి తర్వాత ఫైర్ సేఫ్టీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫైర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అని వాళ్ళు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది హయ్యర్ క్వాలిఫికేషన్స్ possessing higher qualifications like BE, MBA, CA, LLB, MCA or any such equivalent qualification shall not be eligible. హైయర్ క్వాలిఫికేషన్స్ అయితే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. లార్జ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ వుడ్ మీన్ ఇండస్ట్రియల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్సిడ్స్ 10 crores అండ్ విచ్ హాస్ బీన్ ఇన్ ఆపరేషన్. ఓకే, ఇక్కడ మన ఎక్స్పీరియన్స్లో లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పి మెన్షన్ చేయడం లార్జ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని మెన్షన్ చేస్తున్నారు కదా, దానికి ఎగ్జాంపుల్గా లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆ కంపెనీ యొక్క ఓవరాల్ అసెట్ వాల్యూ వచ్చేసరికి మిషనరీస్, అది ప్రొడక్షన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, దాని యొక్క అంతా కలిపి 10 crores వాల్యుయేషన్ అలా ఉంటే దాంట్లో మనం వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే మీకు ఉంటే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ షల్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఎ కాపీ ఆఫ్ ద రిలవెంట్ పేజ్ ఆఫ్ ద లాస్ట్ పబ్లిష్డ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ బై ద క్యాండిడేట్. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఒకవేళ లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని మనం మెన్షన్ చేస్తే మనకు సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది ఒకటి డ్యూరింగ్ DB మనం సబ్మిట్ చేయాలంట ఆ కంపెనీ గురించి. క్యాండిడేట్స్ ఎంప్లాయిడ్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ బై ఎనీ ఏజెన్సీ ఇంక్లూడింగ్ అ కాంట్రాక్టర్ బై ఎ లార్జ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్, వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు. దే ఫర్నిష్ కాపీ ఆఫ్ ద వర్క్ ఆర్డర్ ఇష్యూడ్ టు ద ఏజెన్సీ ఆర్ కాంట్రాక్టర్ అలాంగ్ విత్ ద పేజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద. ఓకే, candidates who are registered with local employment exchange district Sainik resettlement boards. ఇక్కడ అప్రెంటిస్, అందుకే అప్రెంటిస్ అనేది మనం ఒక మంచి అవకాశం అని చెప్తాము. ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి, ఎవరైతే అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారం ఎవరైతే అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఉంటారో దాన్ని వర్క్ ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి మనకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది అండ్ స్కిల్ ఆర్ ప్రొఫిషియన్సీ ఆర్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి 120 marks ఉంటాయి 2 partsలో. జనరల్ యాప్టిట్యూడ్
verbal ability, GK, reasoning or logical deduction, numerical ability comprising 50 questions. జనరల్ పేపర్ వచ్చేసరికి జనరల్ పార్ట్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టెక్నికల్ రిలేటెడ్ వచ్చేసరికి మనకు 70 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ వచ్చేసరికి 1/4. ఎంసీక్యూ టైప్లో ఉంటాయి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours ఉంటుంది. ఇవి 70, అవి 50, 120 క్వశ్చన్స్, 120 minutes. ఎగ్జామ్ చెన్నైలోనే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి March 10th రోజు ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి మనం అప్లై చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్స్ ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన తర్వాత మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. రివిజన్ కానీ ప్రిపరేషన్ కానీ ఇప్పటివరకు ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు మంచి అవకాశం అని చెప్పొచ్చు. చెన్నై లొకేషన్. షార్ట్ లిస్టింగ్ వచ్చేసరికి 1:2 రేషియోలో మెయింటైన్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ అనేది ప్యూర్లీ ఆన్లైన్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్లో ఫిట్ అయితే ఆ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి మినిమం 165 centimeters, రిలాక్సబుల్ బై 5 centimeters ఫ్రమ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ హిల్లీ ఏరియాస్ అంట. మినిమం వెయిట్ వచ్చేసి 50 kgs ఉండాలి. చెస్ట్ ఎక్స్పెన్షన్ మినిమం నార్మల్ అయితే 81 centimeters, ఎక్స్పెన్షన్ అయితే 86.5. ఎండూరెన్స్ ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి 1 mile రన్ 1.6 kilometers in 6 minutes. రన్ డిస్టెన్స్ ఆఫ్ 100 meters విత్ డమ్మీ లోడ్ ఆఫ్ 30 kgs విత్ ఇన్ 30 seconds. ఇక్కడ మెన్షన్ చేయడం 100 meters ఉరకాలంట. మన హెడ్ మీద ఒక 30 kgs కానీ మన బాడీ మీద ఒక 30 kgs డమ్మీ వెయిట్ లిఫ్ట్ చేసుకొని 100 meters రన్నింగ్ అయితే చేయాలి విత్ ఇన్ 30 secondsలో. రోప్ క్లైంబింగ్ ఉంటుంది అప్ టు 4 meters. మెడికల్ ఫిట్నెస్ ఫార్మ్స్ వచ్చేసరికి ఫర్ ఫైర్ ఆపరేటర్ ఇది మెన్షన్ చేయడం జరిగింది. పే స్కేల్స్ వచ్చేసరికి పోస్ట్ కోడ్ 2, 6, 9, 12, 13, 14, 16 ఈ పోస్ట్ కోడ్స్ అయితే బేసిక్ పే వచ్చేసరికి 25,000 ఉంటుంది. 25,000 to 1,05,000. గ్రేడ్ 5 నాన్ సూపర్వైజరీ క్యాటర్ సబ్జెక్ట్ టు మెడికల్ ఫిట్నెస్. ఓకే. In addition to the basic pay, candidates selected will be entitled to DA, HRA or self-lease, PF gratuity, LTC or LFA, reimbursement of medical expenses, superannuation benefits. ఈ పోస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో 2, 6, 9, 12, 13 వీటికైతే బేసిక్ స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బిసైడ్ బేసిక్ మనకు డిఏ, హెచ్ఆర్ఏ, పిఎఫ్, గ్రాట్యుటీ ఇవన్నీ ఉంటాయి. కేటగిరీ 2 వచ్చేసరికి సిపిసిఎల్ 3, 7, 10 వీటికైతే 25,000 నుంచే సేమ్ నాన్ సూపర్వైజరీ క్యాడర్ ఆ బేసిక్ పేలోనే ఉంటుంది. In addition to the basic pay of 25,000, 2 grade increments at the rate of 3% each will be provided at the time of joining. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే జాయినింగ్ టైంలో 2 ఇంక్రిమెంట్స్ అట్ రేట్ ఆఫ్ 3% అనేది జాయినింగ్ టైంలో ఇస్తారనమాట. 2 గ్రేడ్ ఇంక్రిమెంట్స్ అనేవి జరుగుతాయి. ఇవి కాకుండా మనకు డిఏ, హెచ్ఆర్ఏ, పిఎఫ్ ఇవి కామనే. పోస్ట్ కోడ్స్ ఎవరైతే ఉన్నారో పోస్ట్ కోడ్స్ 1, 4, 5, 8, 11, 15 వీళ్ళకైతే ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో మనకు 44,000 ఇవ్వడం జరుగుతుంది. ద అప్లికబుల్ డిడక్షన్స్ ఇంక్లూడ్ ఈపీఎఫ్ ఒకటి కట్ అవుతుంది. యాజ్ పర్ ట్రైనింగ్లో అయితే పిఎఫ్ ఒకటి కట్ అవుతుంది. సక్సెస్ఫుల్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఇదే పే స్కేల్లో 25,000 ఇనిషియల్ బేసిక్ పే దీంట్లో అయితే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. నాన్ సూపర్వైజరీ క్యాడర్ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్. సో ఎవరైతే అప్లికేషన్ ఫామ్లో ఇవైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లోడ్ ఫోటోస్, సిగ్నేచర్, డాక్యుమెంట్స్, ప్రివ్యూ, డిక్లరేషన్, పేమెంట్ సెక్షన్, డౌన్లోడింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అండ్ రిసిప్ట్. ఓకే. అప్లికేషన్ ఓకే. The candidate needs to click the application form link in the candidate dashboard. ఓకే, ఇది అప్లికేషన్ అండి. ఇది ప్రొసీజర్ అనేది మనకు చెప్పారు. ఇక్కడ అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు విజిట్ సేమ్ వెబ్సైట్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే
ఈ ఆన్లైన్ టెస్ట్ కానీ ఎస్పీపీటీ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకైతే దగ్గర ఉన్న స్టేషన్ మన ట్రావెలింగ్ అలవెన్స్ అనేది మంచి ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ పబ్లిక్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఆటోనమస్ బాడీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్ని త్రూ ప్రాపర్ ఛానల్ ఇలాగైతే సెండ్ చేయాలి. హవెవర్ దే మే ఆల్సో ప్రొడ్యూస్ ద నో అప్లికేషన్ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇఫ్ దర్ అప్లికేషన్స్ వేర్ నాట్ రూటెడ్ టు ప్రాపర్ ఛానల్. నాట్ పాసిబుల్ ద క్యాండిడేట్ ఇఫ్ సెలెక్టెడ్ మస్ట్ బ్రింగ్ క్లియర్ కట్ రిలీజ్ ఆర్డర్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎంప్లాయర్. మీరైతే ముందు అప్లికేషన్ ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచిన రోజు మనం తీసుకెళ్ళొచ్చు ఎన్ఓసి, ప్రాబ్లం ఏం లేదు. ఇది అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసి www.cpcl.co.in. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ చూసుకొని చదివి అర్థం చేసుకొని అప్పుడు అప్లై చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ February 2 నుంచి, క్లోజింగ్ డేట్ వచ్చేసి 26 February. ఆన్లైన్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 26 February. అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్ వచ్చేసరికి March 4 రోజు ఉంది. డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఇన్ చెన్నై వచ్చేసరికి March 10 రోజు ఉంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ లేవు ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. చెన్నైయే జాబ్ లొకేషన్. ఐఓసీలో ఒక గ్రూప్ కంపెనీ కాబట్టి అలవెన్సెస్ కానీ శాలరీస్ కానీ బెనిఫిట్స్ కానీ వెల్ఫేర్ కానీ చాలా మంచిగా ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో విత్ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ డిప్లొమా మెకానికల్, డిప్లొమా ఎలక్ట్రికల్, 10th క్లాస్ ఉండే ఫైర్ సేఫ్టీలో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మీరు అండ్ డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ వీళ్ళైతే మిస్ చేసుకోకండి ఆపర్చునిటీ. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పర్టికులర్ క్వాలిఫికేషన్స్ తోటి వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.